మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఆచరణలోకి రాకుండా చూడాలన్నది కాంగ్రెస్తో పాటుగా ఆ కూటమి యొక్క కోరిక. ఎందుకంటే గతంలో కూడా వాళ్లే మహిళా రిజర్వేషన్లు కావాలన్నట్టు లేదు 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఆ టైంలో బిల్లు తీసుకొచ్చినట్టు నటించి మళ్ళీ అదే కూటమిలో ఉన్నట్టు లాలూ ప్రసాద్ యాదవ్ పీక్కుపోయింది ఒకసారి, ములాయం సింగ్ యాదవ్ పీక్కుపోయింది ఒకసారి, రాజ్యసభలో అమలు చేసి లోక్సభలో పెట్టకుండా ఆగింది ఒకసారి. అప్పుడు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది, ప్రతిపక్షం కూడా మద్దతు ఇచ్చినప్పుడు ఏం బాధ చెయ్యాల అంటే వాళ్ళు పేరుకి జనానికి మహిళా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం ఆపడం. ఇప్పుడు మరొకసారి అదే పని చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే 2/3 రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనని ఆపేసి మహిళా రిజర్వేషన్ పెట్టండి అనేటటువంటి ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటి వీళ్ళకి భయం గొలుపుతుంది, ఇక మళ్ళీ జీవితంలో అధికారంలోకి రాలేమోమో అన్నటువంటి. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మహిళా రిజర్వేషన్ ఇంకొన్ని సీట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు 850 అంటే 230 దాకా వచ్చేస్తాయి మహిళలకి. అంతమంది క్యాండిడేట్ లేరు వీళ్ళ దగ్గర, కాంగ్రెస్ పార్టీ దగ్గర లేరు, వాళ్ళ కూటమి దగ్గర లేరు. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేయకూడదన్నటువంటి కసితో ఉన్నారు. అందుకోసమనినే మేము అడ్డుకుంటాం, డీలిమిటేషన్ కరెక్ట్ కాదు, ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు, ఏదో ఒక కారణం, లేకపోతే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి, జిఎస్డిపి ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి విచిత్ర కారణాలు. మెయిన్ రీజన్ మహిళా రిజర్వేషన్. అందుకే మోడీ ఇప్పుడు తాజాగా మొదటిసారి ఇంతగా ప్రాధేయపడి అడుగుతున్నారు, ట్వీట్ చేశారు. 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం. ఆ బాధని మనం అర్థం చేసుకుందాం, బిల్లుకి అంగీకరించండి అని. మరొక వైపున కాంగ్రెస్ పార్టీ చివరికి ఒక్క సభ్యుడు ఉన్నటువంటి పార్టీతో కూడా మాట్లాడి ఓటుకి వ్యతిరేకంగా చేయించే ప్రయత్నం చేస్తోంది. ఇంకోవైపున ఇటు అధికార పక్షం అమిత్ షా అందరితో మాట్లాడి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం జరుగుతుందో భారతదేశ చరిత్రలోని కీలకమైన ఘట్టం, ఏం జరుగుతుందో చూడాలి.